నేను ఈ 6 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి, ఏలియా ప్రార్థన విషయమే నేను ముందు ఉంచుతున్నాను. ఏలియా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ ముందుకు నేను ఆసక్తి అనేటటువంటి ఒక గొప్ప అంశాన్ని పట్టుకొని మీ ముందు నిల్చోవడం జరిగింది. ఈ ఆసక్తి అనేటటువంటి మాట ద్వారా, పదము ద్వారా అనేకమైన విషయాలు మనము తెలుసుకోవచ్చు. దేని పట్ల మనకి ఆసక్తి ఉంటుందో దాన్ని మనము ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం. ఆసక్తి లేకపోతే దాని కొరకు మనం ఏమాత్రం కూడా ప్రయత్నము చెయ్యం. ఆసక్తి ఆధ్యాత్మికమైన విషయాల్లో మనకుంటే ఆధ్యాత్మికమైన విషయాల ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం జరుగుతుంది. అదే ఆసక్తి మనకి లోకపరమైన విషయాల్లో ఉంటే అందులో మనము చాలా విషయాల్ని నేర్చుకునేటటువంటి జ్ఞానం మనకు దొరుకుతుంది. ఈ రోజుల్లో అందరికి కూడా సైన్స్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లనే మనుషులు మనుషులను తయారు చేస్తున్నారు. మనిషికి ప్రతిగా మనిషి ఉంటే, ఒక రోబో ఉంటే తన అవసరాలన్నీ కూడా, తన పనిపాట్లన్నీ కూడా అది మనకి చేసి పెడుతుంది అనే ఉద్దేశంతోనే నేటి దినాలు మనిషి కొరకు మనము ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో చాలా వరకు కూడా ప్రతిదీ కూడా రోబోస్ మనకి ఇప్పుడు రీప్లేస్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే దాని కొరకు ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది మనకి ఉండడం వలన మనము వీటన్నిటిని కూడా చేయడానికి ఆసక్తి కలిగి ఉంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తి ఉన్నాడు, తన పేరు పొట్టి జక్కయ్య. తనకు ఒక ఆసక్తి ఉంది. తనకున్నటువంటి ఆసక్తి ఏంటంటే అటుగా వెళ్తున్నటువంటి యేసు ప్రభువును చూడాలి అన్నటువంటి ఒక ఆసక్తి తనకున్నటువంటి స్థితిగతులను మార్చివేసింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పొట్టి జక్కయ్య సామాన్యమైనటువంటి వాడు కాదు. పొట్టి జక్కయ్య మంచి అధికారి. పొట్టి జక్కయ్య తనకున్న పరిస్థితి, తనకున్నటువంటి ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. అయినప్పటికీ యేసు ప్రభువును చూడాలి అన్నటువంటి ఆయనకున్నటువంటి ఆసక్తి ఆయన ఏం చేసింది అంటే యేసు ప్రభు వెళ్తున్నటువంటి మార్గము దగ్గరికి ఆయనను తీసుకువెళ్ళింది. ఈ ప్రాంతం గుండా యేసు ప్రభు వెళ్తాడు అనేటటువంటి విషయం ఆయన తెలుసుకొని ముందుగానే ఆ యొక్క ప్రాంతాన్ని చేరుకున్నాడు. అంతేకాకుండా తను పొట్టివాడు కనుక ఆయన చూడలేనేమో అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి చెట్టు ఎక్కడో మనం చూస్తున్నాం. ఆ ఆసక్తిని బట్టే యేసు ప్రభువుని అతను ఆకర్షించుకోగలిగాడు. ఈ సంగమ నేటి దినాల్లో మనము దేని పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నాం? మనకున్న ఆసక్తి అసలు ఏంటి, ఏమై ఉంది? కనుక నా పొట్టి జక్కయ్యలాగా మనకు కూడా యేసు ప్రభు పట్ల మంచి ఆసక్తి గాని ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా దేవుని కొరకు అనేకమైన గొప్ప విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఒకవేళ మన జీవితాల్లో అలా లేకపోతే, మనము వాక్యం పట్ల, దేవుని పట్ల, ఆధ్యాత్మికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండకపోతే మరి మన జీవితాల్లో ఏమై ఉంటామో ఆలోచించుకోండి. నేటి దినం నేను మీకు వాక్యములో నుండి ఒక 6 విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ 6 విషయాల ద్వారా, ఈ 6 రిఫరెన్స్ల ద్వారా మనము నూతనమైనటువంటి దేవునికున్న ఆలోచన ఏంటో, వ్యక్తులకున్నటువంటి ఆసక్తి ఏంటో మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఏలియాకున్నటువంటి ఆసక్తిని బట్టి, లేకపోతే
ఏలియా చేసిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన వలన ఏం జరిగిందో ఒకసారి మనము వాక్యం ద్వారా చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. ఈ సంగమా, ప్రార్థన ఆసక్తితో నువ్వు చేయగలిగితే ఆ యొక్క ఫలము మనము చూడగలుగుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏలియా ఎలాంటి వాడు అనేటటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఏలియా మన వంటి వాడే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఏలియా మన వంటి వాడే కనుక అతను ఆసక్తితో చేసిన ప్రార్థన యొక్క రిజల్ట్ ఏమైంది అంటే, ఇదిగో ఈ యొక్క 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా ఆ ప్రాంతములో ఏలియా ప్రార్థన వల్ల జరిగినటువంటి ఫలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నువ్వు నేను ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థన ఆసక్తితో కూడినటువంటి ప్రార్థనగా ఉందా? జరగగొట్టగలిగినటువంటి ప్రార్థన ఉందా? మన ప్రార్థన ఎలా ఉంది? అసలు మన ప్రార్థన ఉప్పు వేసినట్లుగా లేదా? మన ప్రార్థన ఏ బంధకాలను విరగొట్టనట్లుగా ఉంటే ఆ ప్రార్థన వ్యర్థమే. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏలియా లాగా ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే ఇదిగో లోకములో జరిగినటువంటి ప్రతి విషయములో మనం అధికారాన్ని కలిగి ఉంటాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తను మన వంటి వాడే తన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రార్థనకు జవాబుగా ఇదిగో ఆ యొక్క 3.5 సంవత్సరాలు దేవుడు వర్షమును ఆపివేసినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించను, భూమి తన ఫలం ఇచ్చను అనే మాటను 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమండి, అతను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యొక్క ఫలం ఏం చేసింది అంటే, వర్షం లేకుండా ఆపేసింది, భూమి ఫలించకుండా ఆపేసింది, భూమి తాపానికి గురి చేసినట్లుగా ఆ యొక్క ప్రార్థన కనిపించింది. కానీ మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా ఏలియా మాట విని, ఏలియా ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు అంటే ఆ ప్రాంతంలో వర్షాన్ని కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆసక్తికరమైన ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆసక్తికరమైన ప్రార్థన, ఆసక్తికరమైన పని నీ జీవితంలో ఎంతో గొప్ప మేలును చేస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సంగమా, 2వ మాట చూసుకున్నాము. ఆసక్తి విషయంలో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30-31 వచనాల్లో ఉన్నటువంటి మాటను బట్టి, యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చెను. దేవునికి ఉన్నటువంటి ఆసక్తి ఈ పనిని నెరవేర్చింది, ఈ పని చెయ్యబోతుంది, చేసింది అనేటటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. 30వ వచనం చదువుకుందాం. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించెను. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చెను. ప్రియ సంగమా, ఇది చూసుకున్నట్లయితే చాలా సార్లు దేవునికున్న ఆసక్తి తన పిల్లల పట్ల వారు ఎదగాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. చూసుకున్నట్లయితే ఈ మాటను బట్టి ఏం కనిపిస్తుంటే, శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని, అంటే మిగిలి ఉన్నటువంటి వారు ఎవరు? దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు కొద్ది మంది అయినప్పటికీ కూడా వారు ఎలా ఫలిస్తారు, వారు ఎలా అభివృద్ధి చెందుతారు, వారు ఎలా దృఢముగా ఉంటారు అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. వేరు తన్ని మీదకి ఎగి ఫలించును, అంటే వేరులు తన భూమి లోపలకు చొచ్చుకొని పోయి తను మరలా ఎదిగేటట్లుగా, అది ఎవరిస్తుందంటే
దేవుని యొక్క ఇష్టము, ఆసక్తి అని చెప్తున్నాడు. నువ్వు పడిపోతే దేవునికి అంత నీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోకుండా నువ్వు ఏం చేయాలి అని అంటే, ఏ రకంగా కిందకు పడిపోయావో అంత వేగముగానే నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకున్న ఆసక్తి ఏంటి అంటే, నువ్వు నిరాశలో ఉండిపోవడం దేవుని యొక్క ఆసక్తి కాదు. ఆయన ఆసక్తి ఏంటి అంటే, నువ్వు మరలా తిరిగి పూనుకొని దేవుని కొరకు నించోవాలి అన్నదే దేవునికి ఉన్నటువంటి ఆసక్తి అని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వాక్యము ద్వారా. ఇక్కడైతే ఉంది, యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరుతన్ని మీదకి ఎగిరి ఫలించును అనేటటువంటి మాట. శేషించినటువంటి వారు, మిగిలి ఉన్నటువంటి వారు, ఇదిగో ఎవరు లేరు, అందరూ పోయారు, ఇంకా ఏమీ లేదు, న్యాయం ఏమీ లేదు, ఈ లోకంలో ఏమీ లేదు అనుకునేటటువంటి వారి కొరకు దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఎవరైతే దేవుని పక్షాన ఉండాలనుకుంటున్నారో అతని ఆసక్తి ఏంటంటే, వారిని దేవుడు ఫలించేలాగా మార్చాలి అని వారు అనుకుంటున్నారు. దేవుడు శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుతారు, తప్పించుకున్న వారు సియోను కొండ నుండి బయలుదేరుతారు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చడానికి ఉన్న ఆసక్తి వారి మీద ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వారు లేవాలి, వారు ఫలించాలి, వారు ఎదగాలి. వారు కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆసక్తి ఏంటంటే వారు ఎదిగేటటువంటి వారుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆసక్తి విషయంలో మూడవ మాటను మనం ఇప్పుడు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయెల్ పట్ల ఉన్నటువంటి ఒక ఆసక్తిని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషము. వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట, యెరూషలేము ప్రజల కొరకు తను చేస్తున్న ప్రార్థన ఆసక్తి. ఏమి? వారు నశించిపోకూడదు అని చెప్పి. మనకు కూడా దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనకు కూడా ఉన్నటువంటి ఆసక్తి, మన ఇరుగు పొరుగు వారు నశించిపోకూడదు, మన భారతదేశంలో ఉన్న ప్రజలు నశించిపోకూడదు, మన బంధువులు నశించిపోకూడదు, అన్యులు నశించిపోకూడదు. వారి కొరకు మనము ఆసక్తితో ప్రార్థన చేసే వారిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కేవలం ఇజ్రాయెల్ ప్రజల కొరకే దేవుడు రాలేదు కదా, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన విషయాన్ని మనం మరవకుండా మనం ఏం చేయాలి అంటే, అందరి కొరకు ప్రార్థన చేసేటటువంటి వారుగా మనము ఉండాలి. మన ప్రార్థన అందరినీ రక్షిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. ఎలాగైతే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందో, ఎలాగైతే ఏలియా మరలా ప్రార్థన చేస్తే వర్షము కురిసిందో, నువ్వు నేను చేసినటువంటి ఆసక్తికరమైన ప్రార్థన మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో, ప్రజలలో దేవుని గొప్ప కార్యము చేస్తాడని గొప్ప ఆశతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమండి, ఇప్పుడు నేను 3 విషయాలు మీకు తెలియజేశాను. మొదటి విషయం ఏమైంది అనంటే, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేశాడు అని. దేవుని యొక్క ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది అనేటటువంటి మాటలు నేను తెలియజేశాను. 3వ మాట, ఇజ్రాయేలీల పట్ల, ప్రజల పట్ల నాకు ఆసక్తి ఉంది, అందుకే వారి కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. 4వ మాట చూసుకుంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఏమవకూడదట? ఆసక్తి విషయాల్లో మనము మాంద్యులం అయిపోకూడదు, నెగ్లిజెన్సీ మనలో ఉండకూడదు. ఆసక్తి ఉంటే నెగ్లిజెన్సీ కూడా ఉందనుకోండి, అది ఆసక్తిని ప్రభావితము చేయదు. అందుకనే ఈ మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఏం చేయాలట?
ఆసక్తి విషయంలో మనము సన్నగిల్లిపోకూడదు, ఆసక్తి విషయంలో మనము నెమ్మది పడిపోకూడదు, ఆసక్తి విషయంలో మనము కోల్పోకూడదు. గాని ఏమై ఉండాలి అని అంటే, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును మనము సేవించే వారమై ఉండాలి. ఎప్పటికప్పుడు పురుగొల్పుకుంటూ ఉండాలి. అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యో నేను ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను కానీ నేను దాన్ని చేరుకోలేకపోతున్నానే అనేటటువంటి నీలో కలుగుతున్న ఆ భావనను తీసివేసి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వేం చేసుకోవాలంటే పురుగొల్పుకుంటూనే ఉండాలి. అందుకే ఈ వాక్యాన్ని రోమిలికి రాసిన పత్రికలో మన కొరకు దేవుడు ఉంచాడు. అయ్యా మీరు ఆసక్తితో ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ ఆసక్తి సన్నగిల్లితే, మీ ఆసక్తి బలహీన పడిపోతుంటే, మీరు అనుకున్న పని విషయంలో మీరు బలహీనులైపోతే మీరు దాన్ని సాధించలేరు. అందుకని మీ ఆసక్తిని బట్టి మీరేం చేయాలంటే, ఆత్మయందు తీవ్రత గలవారై ఉన్నప్పుడు మీకు ఎవరు సహాయం చేస్తారు అంటే, ఆత్మ మనకి సహాయం చేస్తుంది. ఏమండి, నువ్వు బలహీనముగా ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను బలపరిచేటటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఈ లోకంలో నీకున్నటువంటి వారు ఎవరు నీకు సహాయము చేయకపోవచ్చు, గాని నిన్ను బలపరిచేవాడు, నీ నిస్పృహల్లో నీకు తోడుండేటటువంటి వాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుండేటటువంటి వాడు, నీకు మంచి ఆలోచన ఇచ్చేటటువంటి వాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మనం ఏం చేయాలి అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉంటామో మన జీవితాలు సంతోషముగా మార్చబడతాయి. హల్లెలూయా. ఈ సంగమా, అందుకనే ఆత్మ విషయాల్లో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించేటట్లుగా మనము ఉండాలి. ఏం చేయాలి అంటే, మనం ఆత్మ నింపుదలతో ప్రతి దినము ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనము దాన్ని ధరించుకోగలగాలి, పొందుకోగలగాలి, సహవాసము చేయగలగాలి. మన ఆసక్తిని మనము పులిగొల్పుకుంటూ ఉండాలి. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు స్పోర్ట్స్ ఉంటాయని, మనందరికీ తెలుసు క్రికెట్, ఫుట్బాల్, ఏదో ఒక స్పోర్ట్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఇదిగో వెయిట్ లిఫ్టింగ్ అయినా తీసుకున్నారు అనుకోండి, ఎందులోనైనా సరే వారికి ఒక ఆసక్తి ఉంటది, గోల్డ్ మెడల్ కొట్టాలి అని చెప్పి, లేకపోతే కప్పు సాధించాలి అని చెప్పి. ఏమండి, కప్పు సాధించాలి అని చెప్పి ఆ రోజునే ప్రయత్నం ఎవరైనా చేస్తారా అంటే ఎవరు చేయరు. ఈ సంగమా, దాని కొరకు ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, దాని గురించి ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు, ప్రయత్నము చేస్తా ఉంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటా ఉంటారు, అందులో వారు నైపుణ్యతను సంపాదించుకుంటా ఉంటారు. కేవలం ఒక్కసారే నాకు వచ్చు, నేను వెళ్ళి ఏదో చూపించేస్తాను అన్నట్లుగా కాదు, కానీ ప్రతిరోజు దాని మీద కసరత్తు చేస్తా ఉంటారు. ఆ కసరత్తు చేయడం వలన వారు దాన్ని ఒకానొక రోజున సాధించే అవకాశం వారికి దొరుకుతుంది. అంతవరకు కూడా వారు ఆసక్తిని వారు కోల్పోకుండా ఆ కోచ్ ఏం చేస్తాడు అంటే ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. ఈ సందర్భంలో కనిపిస్తుంది, ఆసక్తి కలిగి ఉన్నటువంటి నీకు చేరుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కోచ్గా సహకరిస్తూ ఉంటాడు. మనము దాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా దాని విషయమే మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా ఆ విషయమే మనం పోరాటము చేయగలుగుతా ఉండాలి. ప్రతిరోజు కూడా ఆ విషయమే మనము దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ఆసక్తిని మనం కోల్పోతే మనం దాన్ని సాధించలేనప్పటికీ కూడా మనం దాన్ని సాధించలేము. నీ ఆసక్తి నిన్ను దేవుని దగ్గరికి చేర్చడానికి ఎంతో దోహదపడుతుంది. పొట్టి జక్కలో ఉన్న ఆసక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కాదు, ఆయన తన ఇంటిలోనికి రావడానికి అది ఎంతో దోహదపడింది. పొట్టి జక్క నార్మల్ గానే ఉండిపోతుంటే తన ఇంటికి యేసు ప్రభు వచ్చుండేవాడు కాదు, ఆ ఇంటికి రక్షణ వచ్చుండేవే కాదు. తన ఆసక్తి తన ప్రయాసను జ్ఞాపకం చేసింది. తన ప్రయాస దేవుని చూసేటట్లుగా, అది దేవుని ఆకర్షించేటట్లుగా ప్రభావితము చేసిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చూద్దాము
5వ మాటగా ఆసక్తిలో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి దేవునికి ఉన్నటువంటి ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షిస్తున్నది అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొను. ఎందుకు ఈ మాటను గురించి చెప్తున్నారంటే ఆయనకి ఒక ఆసక్తి ఉంది దేవునికి. దేవుని యొక్క ఇల్లు ప్రార్థనా గృహముగా ఉండాలే గాని అది బిజినెస్ ప్లేస్ గా ఉండడానికి వీలు లేదు, వ్యాపారపు ఇల్లుగా ఉండడానికి వీలు లేదు అన్నది దేవుని యొక్క ఇంట్రెస్ట్. అంటే ఏంటి, ఆయనకున్నటువంటి ఆసక్తి ఏంటి అని అంటే దేవుని మందిరము నిత్యము కూడా ప్రార్థన ధూపములతో నిండి ఉండాలి, నిత్యము కృతజ్ఞతా ధూపములతో నిండి ఉండాలి, నిత్యము స్తుతి ఆరాధనతో నిండి ఉండాలి, నిత్యము దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఆయన ఆరాధించేటటువంటి వారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తమైతే, ఈ యొక్క ప్రదేశంలో మనం చూసేటప్పుడు యేసు ప్రభు దేవాలయంలోకి ఆ యొక్క పర్టికులర్ సమయంలో వెళ్ళేటప్పుడు ఆయన చూస్తుంటే ఆయన ఆసక్తికి భిన్నముగా అక్కడ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అక్కడనే రోకలు అమ్మేటటువంటి వారు కనిపిస్తున్నారు, అక్కడనే పశువులు అమ్మేటటువంటి వారు కనిపిస్తున్నారు, అక్కడనే వ్యాపారపు ఇల్లుగా ప్రతిదీ కూడా మార్చబడిపోయింది. బిజినెస్ అవుతుందే తప్ప ప్రార్థనా గృహముగా అది మార్చబడలేదు. అందుకని ఆయన ఆ ప్రాంతములో తాళ్లను కొరడాలుగా మార్చి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచినట్లుగా వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని బట్టి శిష్యులు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనును. లేఖన భాగాల్లో ఉన్నటువంటి మాట. ఆయన ఇంట్రెస్ట్, ప్రతి వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సంఘము పట్ల. ఆ ఇంట్రెస్ట్ అక్కడ నెరవేర్చుకునేటటువంటి ఓపిక మనము కలిగి ఉండాలి. సరి అయిన విధానాల్లో మనము దాన్ని నడిపించుకోగలగాలి. యాక్చువల్ గా నిజముగా చూసినట్లయితే దేవునికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే అది ప్రార్థనా మందిరముగా ఉండాలి. దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అక్కడ దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతములో నిండి ఉండాలి. దేవునికి తప్ప ఆల్టర్నేటివ్స్ ఏంటి ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. ఏ ఉద్దేశముతో ఆ మందిరాన్ని నిర్మించారో ఆ ఉద్దేశము ఫలభరితముగా ఫలించేటట్లుగా నెరవేర్చేటట్లుగా ఉండాలి అన్నది ఆయనకున్నటువంటి ఆసక్తి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరిగా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. బెరియా సంఘస్థులకు ఉన్నటువంటి ఆసక్తి ఇది చర్చి విశ్వాసులకు ఉన్నటువంటి ఆసక్తి కొరకు మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమండి, అందరూ వచ్చి చెప్తుంటారు, ప్రతి ఒక్కరు వారు తోచిన వాక్యోపజ్ఞానమును బట్టి వారు మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకునేటటువంటి వారిగా ఉంటున్నామా, లేకపోతే గుడ్డిగా వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉంటున్నామా? ఈ యొక్క సంఘం గురించి మనం చదువుకుంటే, లేకపోతే ఈ సంఘంకున్న ఆసక్తిని మనం చూసినట్లయితే వీరు ఎలాగున్నారంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. వీరేం చేశారు అంటే దేవుని వాక్యాన్ని విని గుడ్డిగా ఆచరించేటటువంటి వారిగా లేరు. అందుకనే వీరిని తెస్సలోనికలకు ఉన్నటువంటి సంఘము కంటే శ్రేష్ఠులు అని రాయబడి ఉంది. తెస్సలోనిక సంఘస్థులే గొప్ప వాక్యోప జ్ఞానము కలిగినటువంటి వారే అని అనుకుంటే వారికంటే వీరు శ్రేష్ఠులు. ఎలాగంట, వీరు వింటున్నారు, గ్రహిస్తున్నారు, గ్రహించిన దాన్ని ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారట, అలాగున్నవో లేవో, లేకపోతే చెప్పిన మాట సత్యమా కాదా అన్నటువంటి విషయాన్ని వాక్యాలను తెరిచి చదివి ధ్యానము చేసి ఆ వాక్యానుగుణముగా వారు నడుస్తున్నారు. ఏమి ఈ రోజు మనం అందరూ ఉంటున్నాం. మనకున్న ఆసక్తి ఏంటి అంటే సంఘములో మంచిగా నించోవాలి,
మనకున్న ఆసక్తి ఏంటి అంటే పాటలు ఎక్కువ పాడాలి, నేనే బాగా పాడగలను అని చూపించుకోవాలి. మనకున్నటువంటి ఆసక్తి ఏంటి అంటే మనం అక్కడ వచ్చినటువంటి వారికి కుర్చీలు సర్దాలి. మనకున్నటువంటి ఆసక్తి ఏంటి అంటే మనుషులను గణపరచాలి. మనకున్నటువంటి ఆసక్తి ఏంటి అంటే సంఘములో ఉన్నటువంటి విషయాల కార్యక్రమాలు తంతు విషయంలో మనకెంతో ఆసక్తి ఉంది తప్ప దేవుని ఆత్మ విషయాల్లో, దేవునికి ఇవ్వాల్సిన గౌరవము విషయాల్లో, దేవునికి ఉండాల్సినటువంటి ప్రతిష్ట విషయాల్లో, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండాల్సిన హంబల విషయాల్లో మనకు ఆసక్తి ఉందా? మనం ఆ విషయాలు నేర్చుకోగలుగుతున్నామా? మనం ఆ విషయాలు తగ్గించుకోగలుగుతున్నామా? సరిచేయబడగలుగుతున్నామా? మనకి ఇంకొకరి పట్ల రక్షణ కొరకు ఆసక్తి ఉంటుందా? ఈ సంఘం ఒకసారి ఆలోచించండి. ఈ 6 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. చాలా విషయాలు ఆసక్తి కొరకు బైబిల్ అంతా చాలా విషయాలు చెప్తున్నాయి, కానీ నేను ఈ 6 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి, ఏలియా ప్రార్థన విషయమై నేను ముందు ఉంచుతున్నాను. ఏలియా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. యెహోవా దేవునికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టే పడిపోయినటువంటి వారు, మిగిలి ఉన్నటువంటి వారు ఫలించేటట్లుగా మార్చబడతారనేటటువంటి వాగ్దానపు ఫలాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇజ్రాయేల్ పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టే నేను ఇంత ప్రార్థన వారి కొరకు చేస్తున్నారు, వాళ్ళు నశించుకోకూడదని కన్నీరు మున్నీరై నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆసక్తి విషయాల్లో మాంజలు కాక ఆత్మ తీవ్రత గలవారై ఉంటేనే వీటిని మనము బలపరుచుకోగలము, నేర్చుకోగలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి కొరకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆసక్తిని నేను మీకు చూపించాను. ఆఖరిగా బెరేయ సంఘము యొక్క ఆసక్తిని బట్టే వాక్యాన్ని వారు నేర్చుకొని, ఆ వాక్యాన్ని నిజమా కాదా తెలుసుకొని, ఆ వాక్యము పట్ల వారు జీవించేటటువంటి వారుగా ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపై మీ ఇష్టం, మీకుందా ఇటువంటి ఆసక్తి? దేవుని కొరకు ప్రార్థన చేసే ఆసక్తి మీకుందా? ప్రజలందరి కొరకు ఏ ఒక్కరు నశించుకోకూడదు అని నేను ప్రార్థన చేస్తాను అనే ఆసక్తి మీకుందా? ఏ విషయంలోనైనా పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, నా దేవుని కొరకు మేము కష్టపడతాము, మా దేవుని కొరకు మేము నించుంటాము అనేటటువంటి ఆసక్తి మీకుందా? దేవుని ఇంటి కొరకు ఉన్నటువంటి ఆసక్తి నీకుందా? లేకపోతే పొట్టే జక్కయ్యలాగా యేసు ప్రభుని ఇంటిని చేర్చుకోవాలి అన్నటువంటి ఆసక్తి మీకుందా? ఈ సంఘం ఆలోచించుకోండి. ఈ రోజున ఎటువంటి ఆసక్తి నిన్ను నడిపిస్తుంది? ఎటువంటి ఆసక్తి నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది? ఎటువంటి ఆసక్తి ఉంటే నువ్వు ఆత్మలో ఎదుగుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆసక్తి పట్ల ఉన్నటువంటి మాటలను మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. దీంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు అందించాం. ఆ జ్ఞానం ప్రకారముగా మేము నిల్చోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించండి. ఆ జ్ఞానం ప్రకారముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు నడిపించాలి. మీ కృపలో మేము ఎదిగేవారముగా, మీ ప్రేమలో మేము ఎదిగేవారముగా, ప్రభువా ఇంతవరకు ఆసక్తి లేకుండా ఏదో జీవిస్తున్నామేమోగా, ఇక నుండి ప్రభు నీ పట్ల మంచి ఆసక్తి కలిగి ఆత్మలో నింపుదలతో ఎదిగేటటువంటి వారం ఉండే కృపను అనుగ్రహించి నడిపించున్నాను. త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అనేకమైన విషయాల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా అద్భుతమైన అంశాలను మీ ముందు ఉంచి నడిపించాలని ఆశపడుతున్నాను.